శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి అమ్మా, అసలు ఈ సృష్టి చేసి ఈ సృష్టిని అంతటినీ ఇలా ఎందుకు నిలబెడుతున్నాడో తెలుసా? నువ్వు ఇలా అంటే ఆయనకి పొంగు. అంత గొప్పదమ్మా అమ్మవారంటే, అంత గొప్పదంటారు పరాశర భట్టరు. అలా అమ్మవారిని పొగుడుతుంటేట శ్రీ మహావిష్ణువు 100 కవచాలు కట్టుకుంటారట. 100 కవచాలు ఎందుకు కట్టుకుంటారంటే ఎప్పుడు రాక్షసులు వస్తారో, ఏ వేదాలు ఎత్తుకుపోతారో అని. కానీ అమ్మవారిని పొగుడుతుంటే అయ్యవారు పొంగిపోతారట. పొంగిపోతే 100 కవచాలు పిట్లిపోతాయి ఆయనకి. మరి అది పొంగిపోతుంటే కట్టుకున్న కవచాలు పిట్లిపోయాయి. అమ్మ, నిన్ను పొగిడితే ఆయన కవచాలు పిట్లిపోయాయి అమ్మా అన్నారు. ఆ దాంపత్యానికి ఉన్న అందం అది. అలా మనని కూడా బ్రతకమని లోకంలో. కాబట్టి అందుకే లక్ష్మీనారాయణులా బ్రతకండని లక్ష్మీదేవిని నారాయణుడికి ఇచ్చినట్టు ఇస్తారు. కారణం, ఆయన అమ్మవారిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టలేదు, ఆవిడే కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తనని అనుగమించడం మొదలుపెట్టినటువంటి ఇల్లాలు గుండెల్లోకి చేరుకుంటుంది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరసికాంత క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ తల్లి ఆయనని అనుగమించినటువంటి కారణం చేత ఆయన గుండెల్లోకి చేరి పార్వతీదేవిగా హరసహచరీ మద్రినిలయాం అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారికి ఎప్పుడు ఆయనని పొగుడుతుంటే ఆవిడికి సంతోషం. అంతేకాని ఆవిడ్ని పొగిడితే ఆవిడ పొంగిపోదు, ఆయన్ని పొగిడితే ఆవిడ పొంగిపోదు. ఆఖరికి ఆయన్ని నింద చేస్తే ఆవిడికి ఎక్కడ లేని బాధ కలుగుతుంది. అందుకే యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తుంది, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంటుంది. భేషజీ స్త్రీవాచకం. ఆమె ఈ విశ్వమునకంతటికీ కూడా ఔషధం లాంటిది. ఆమెయే పరమశివుడికి ఔషధం లాంటిది. ఇక్కడ ఎలా ఇల్లాలు ప్రవర్తిస్తుందో అమ్మవారు కూడా అక్కడ అలాగే ప్రవర్తిస్తుంది. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు ఏ పేరుతో పిలవండి అంతే. పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా. పార్వతీప అంటే పార్వతీదేవి, పార్వతీదేవి యొక్క పతి కూడా. అదేంటంటే పార్వతీప అని వదిలేయచ్చా అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరపతి అనక్కర్లేదు. నృప అంటే ప అని వదిలేస్తే నరులకు రాజు, నరులకు పతి. అలాగే పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క భర్త. పార్వతీప రమేశ్వరవు, రమ అంటే లక్ష్మీదేవి, ఈశ్వరవు అంటే రమావల్లభుడు నారాయణుడు. పార్వతీ పరమేశ్వరం అంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ పరమేశ్వరం అంటే లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు. ఇద్దరుగా ఉన్న ఒక్కరు, రెండుగా కనపడుతున్న ఒక్క రూపం అందాని అర్థం. ఇప్పుడు వాళ్ళు అక్కడ తల్లిదండ్రులుగా లోకం పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు. ఒకప్పుడు దక్ష ప్రజాపతి నిష్కారణంగా పరమశివుడి మీద కోపం పెట్టుకున్నాడు. అర్థం లేని కోపం ఒకటి వచ్చింది ఆయనకి. అల్లుడిని అవమానించాలనుకున్నాడు. ఆయన దృష్టిలో ఆయన అల్లుడు అనుకున్నాడు, అంతే తప్ప ఆయన యొక్క యథార్థ స్వరూపం ఆయనకు అర్థం కాలేదు. అర్థం కాక అహంకారంతో శివుణ్ణి అవమానించాలని ఈశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు. ఈశ్వరుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. పార్వతీదేవి పరమశివుడు వద్దన్నా సరే నేను ఆ యాగానికి వెడతానని బయలుదేరింది. మరి ఎలా పతివ్రత? భర్త వద్దన్న పని చేస్తే ఆయన వద్దన్నాడు. ఆవిడండి, పిలవలేదని వెళ్ళొద్దంటున్నారా? పిలవకపోయినా వెళ్ళాలి, ధర్మం ఉంది. అనయము పిలవకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని మొట్టమొదట సృష్టి చేసి సృష్టి ప్రారంభం చేయమని చెప్తాడు. కుంభకోణం క్షేత్రం అదే.
మొట్టమొదట సృష్టి ప్రారంభంలో అమృతంతో తడిసినటువంటి ఓషధలతో కూడినటువంటి కుంభం వస్తుంటే మేరుపర్వతం నుంచి జలరాశిలో పరమశివుడు బాణం వేసి కొట్టి ఆ కుంభము తానే శివలింగంగా వెలిశాడు. అప్పుడు సృష్టి మొదలైంది. బ్రహ్మగారికి వేదం ఇచ్చి మొదలుపెట్టమన్నాడు సృష్టి. తాను సృష్టి చెయ్యమని ఎవరిని కూర్చోపెట్టాడో ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన పుర్రె కూడా భూమిలో పడిపోతే బాగుండదని ఓ గౌరవం ఇద్దామని తడప తీసుకుని గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. అలా పెద్ద పుర్రెలమాల అయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇన్ని కల్పాలు వెళ్ళిపోయి, ఇన్ని యుగాలు వెళ్ళిపోయాయి, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన శాశ్వతత్వానికి అది ప్రతీక. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మీరు విల్లుగా ననుగుగా దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడిదంతు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు. ఆయనే పార్వతీదేవితో పరమశివుడు, ఈ లోకంలో మనుష్యులు ఏమైనా ఉత్తమ సంకల్పాలు చేస్తే ఉగ్రమైనటువంటి భూతములు శ్మశానంలోంచి బయలుదేరి వచ్చి ఆ కార్యకలాపాలని పాడు చేస్తారు. అలా పాడు చేయకుండా వాళ్ళని అక్కడే ఉంచాలి అంటే శంకర, లోకాలని కాపాడడానికి నువ్వు అక్కడికి వెళ్ళి నృత్యం చేస్తూ ఉండు అన్నాడు. లోకాలని నిలబెట్టడానికి, వాళ్ళు మంచి పనులు చేసుకోవడానికి పరమశివుడు వెళ్ళి శ్మశానంలో ఉన్నాడు. చేతకాక ఉండలేదైన. కాబట్టి తల్లి శంకరుడి పేరు చెప్తే, శివుడి యొక్క పేరు చెప్తే పరవశించిపోతుంది. శివ నింద చేస్తే ఎంతటి గుణపాఠమైనా చెప్పిస్తుంది. అది ఆమె పాతివ్రత్యం. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఈ పతివ్రతా ధర్మాన్ని లోకానికి మొట్టమొదట ఆచరించి చూపించింది ఎవరు అంటే భగవతియే. అటువంటి తల్లి చమత్కారం ఏమిటంటే, ఆ తల్లికి శివనింద ఎవరో చేయడం కాదు, శివుడు చేస్తే ఒప్పుకోదాడు. అది విశేషం. శివుడు శివనింద చేశాడు అనుకోండి, ఆవిడ ఒప్పుకోదు. అలా కూడా ఉందా అండి అంటారేమో, ఉంది. పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఆమె దాక్షాయినిగా శరీరం విడిచిపెట్టి పర్వతరాజపుత్రి పార్వతీదేవిగా పుట్టింది. బ్రహ్మాండమైన తపస్సు చేస్తోంది శంకరుడి కోసం. పరమశివుడు బ్రహ్మచారి వేషం కట్టాడు. బ్రహ్మచారి వేషం కట్టి ఆయన తనదు ముమ్మారు తిప్పిన దర్భముంజితో కొమ్మెరెంగు పల్లంచి కూచితోడ మొలనున్న ధవళంపు ముద్దు వేదికతోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ వలబల పెట్టిన విలిజన్నిదముతోడ రవ్యభస్మ త్రిపుండ్రములతోడ అక్షమాలతోడ ఆ చిన్నకు కటి జుత్తు చూడ మేధావి బొట్టుతోడ ఎడమ కేల తనదు పొడవైన దండంబు కలగై దర్భయును ఉంగరంబును విలుంగ బటువు రూపు పొంది శూలి వెడలే మంచు కొండ చూలికడకు అంటారు. ఆయన బ్రహ్మచారి వేషం కట్టాడు. ఓ శిఖ, ఓ పిలక పెట్టుకుని, చక్కగా గుండ్రంగా కుంకం బొట్టు పెట్టుకుని, ఓ చేతిలో అక్షమాల పట్టుకుని, మరి బ్రహ్మచారి కదూ గోచి పెట్టుకుని, పైన కృష్ణాజనం వేసుకుని, తెల్లటి బట్టపటి ఏకవస్త్ర ధరోధన్ వీసికి కనకమాలయ అంటారు రామాయణంలో. అలా ఓ చిన్న అంగవస్త్రం ఒకటి కట్టుకుని, ఆ చేతిలో దండం ఉంటుంది బ్రహ్మచారికి, ఓ పెద్ద దండం ఒకటి పట్టుకుని, దర్భలు ఉంగరం పెట్టుకుని, ఆచమనం చేయాలి కదా, అందులో ఉంగరం పెట్టుకుని ఆయన బయలుదేరి తిన్నగా తపస్సు చేస్తున్న పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకమ్మా ఇంత తపస్సు చేస్తున్నావు అన్నాడు. ఎవరో బ్రహ్మచారి వచ్చాడు, ఆవిడ పరమశివుడు అనుకోలేదు. ఆవిడ పాతివ్రత్య వైభవాన్ని లోకానికి చాటి చెప్పాలి అంటే, లోకానికి సతీధర్మాన్ని నేర్పడం కోసం అని ఆవిడ దగ్గరికి వెళ్ళన్నాడు. అవ్వా 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 అవ్వా, పరమశివుడి గురించి తపస్సా, ఆయన్ని భర్తగా పొందుతావా, అసలు నీకేమైనా బుర్రుందమ్మా అన్నాడు. ఏ పరమశివుడికి ఏం తక్కువ అంది ఆవిడ. తరలాక్షియాతడు ధనవంతుడందు మా కోరివేడిన కానికుడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందు మా ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు బలిమీటి ఎందు మా ఆకారమిట్టిదో అరయవాదు, కులగోత్రములు రెండు తెలియదమందు మా తల్లిదండ్రులిప్పుడు ధరణి లేరు, మగువా బుట్టివాడు దేవుండు చూడడే మాయచేతో కపట మంత్రములను నిన్ను ఎట్లు మరిగించుకున్నాడు, నీకు తగినవాడు కాడుగాడు. ఓ మగువా, పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నావా? తరలాక్షియాతడు ధనవంతుడందుమా, పోనీ ఏమైనా డబ్బున్నవాడు అందామా? ఎప్పుడు బ్రహ్మకపాలం చేతిలో పట్టుకుని భవతి భిక్షాందేహి అని తిరుగుతూ ఉంటాడు.
అలాంటి వాడితో పెళ్ళి ఏమిటమ్మా? ఎవరైనా కోరి కోరి బిచ్చగాండి చేసుకుంటారా? ఆయనే అమాయకుడై బిచ్చమెంత లేదు. ఎందుకు చేతిలో కపాలం పట్టుకు తిరుగుతాడంటే, ఒరే అక్కర్లేని కోరికలన్నీ ఆ పుర్రెలో పెట్టుకుని పుడుతున్నావు చూస్తున్నావు నన్ను ఒక్కసారి నీ పుర్రెలో పెట్టుకోరా, ఇక మళ్ళీ పుట్టమని చెప్పడానికి భిక్షపడతాడు. కాబట్టి తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కుడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. మంచి యవనంలో ఉన్నాడందామా, అసలు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. లోకాలన్నిటికన్నా ముందు ఆయన ఉన్నాడు. లోకాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత లోకంబులు లోకేశులు లోకస్తులు తిగిరి తిరిగి అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగోతని సేవింతున్నని ఆయన ఒక్కడు ఉంటాడు ప్రళయం అయిపోయిన తర్వాత. కాబట్టి ఆయన వయసు ఎంత ఎవరికీ తెలియదు. నమో నీధిష్టాయ ప్రియతవదవిష్టాయ చ నమో నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః అంటాడు శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు. ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత వృద్ధుడు లేడు, ఆయనంత యవనంలో ఉండేవాడు లేడు. అన్నీ ఆయనకే అన్వయమవుతాయి. అందరికన్నా ముందున్నవాడు కాబట్టి వృద్ధుడు, ఎప్పుడూ కాలానికి లొంగడు కాబట్టి 16 ఏళ్ల పిల్లాడిగా యవ్వనంగా ఉంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు యువకుడు 16 ఏళ్ల ప్రాయంలో ఉంటాడు. కాలమునకు మనం లొంగుతాం, ఆయన లొంగడు, అందుకే యవ్వనంలో ఉంటాడు. ఇది లోపల భావం. అందుకని ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసమ్మా, ఆయనతో నీకు పెళ్ళేమిటమ్మా, అర్థం ఉందా లేదా అన్నాడు. పైగా ఆకారమున అతడు బలిమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడంటే తెల్లగా ఉంటాడండి, పొడుగ్గా ఉంటాడండి, అలా ఉంటాడు ఇలా ఉంటాడు చెప్పాలా? అసలు ఆయన ఎలా ఉంటాడని చెప్పాలి. 63 లీలామూర్తులు ఉన్నాయి. ఊర్ధ్వతాండవమూర్తి ఉంది, భిక్షాటనమూర్తి ఉంది, అర్ధనారీశ్వరమూర్తి ఉంది, శివకేశవ స్వరూపం ఉంది, హరిహర స్వరూపం ఉంది. ఇందులో ఏ మూర్తి అని చెప్పాలి? పెళ్లి కొడుకు ఏ ఫోటో చూపించి చెప్పాలి, ఏ ఆకారం అని చెప్పం. అలాంటి పెళ్లి కొడుకు ఏమిటమ్మా, ఆ శివుడి గురించి తపస్సు చేస్తున్నావా, అతన్ని పెళ్లి చేసుకుంటావా? అయ్యయ్యో పిచ్చి తల్లి, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఒంటివాడు అతని దేవుండు చూడడే, ఎవరు లేరు ఆయనకి. నిజమే, ఆయన అందరికీ అయినవాడు తప్ప ఆయనకి అయినవాడు ఎవరుంటాడు? ఒంటివాడు అతని దేవుండు చూడడే, మాయచేత కపట మంత్రములను మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడు, కాని తగిన వాడు కాడు కాడు. ఏదో మంత్రం వేసావు, మాయ చేసావు, నిన్ను వశం చేసుకున్నాడు, నీకు తగినవాడు కాదు, వదిలేయమ్మా, ఆయన గురించి తపస్సు ఏమిటి అన్నాడు. ఆవిడ కొంచెం కళ్ళు ఎర్ర చేసి ఇలా చూసి ఆయన అన్నాడు, నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నావా? రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, మీ ఇద్దరికి పీటల మీద కూర్చుంటారు. చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మత సింధురేంద్ర చర్మంబుగాని. నువ్వేమో మంచి పట్టు చీర కట్టు కూర్చుంటావు, అమ్మవారివి, పార్వతీదేవివి, కాత్యాయినివి, సమస్త ఐశ్వర్యాలు నీవే, మంచి పట్టు చీర నువ్వు కట్టుకుంటావు. ఆయన ఎప్పుడో కాశీలో గజాసుర సంహారంలో ఏనుగుకి వరం ఇచ్చాడు, నీ తోలు కట్టుకుంటానని. అందుకని రక్తం ఓడిపోతున్నటువంటి ఏనుగు తోలుటి కట్టుకొస్తాడు. బ్రహ్మముడు వేస్తే ఎలా వెయ్యాలి ఆ తోలుకి ఈ చీరకిని? ఆయన అమాయకుడై ఇవ్వలేదు. గజాసురుడు కాశీ పట్టణాన్ని పాడు చేస్తుంటే త్రిశూలాన్ని గుచ్చి వీడితో పెద్ద యుద్ధం కూడా ఏమిటనో అలా పైకెత్తి అక్కడ పెట్టేసి హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. గజాసురుడు ఆయన శక్తి చూసి సామమంత్రాలతో ఆయన్ని కీర్తించాడు. అప్పుడు సంతోషించి పైకి చూశాడు, ఏం కావాలరా అన్నాడు. నెత్తురంతా ఓడిపోయింది. శివ, నా చర్మం ఎప్పటికీ నలగకూడదు, వడలకూడదు, నెత్తురు కారణం ఆగకూడదు, కానీ దుర్గంధం రాకూడదు. ఈ చర్మం కట్టుకోవా శంకరా అన్నాడు. కట్టుకుంటాను రా అని ఒలిచి కట్టుకున్నాడు. నా పేరు మీద శివలింగంగా వెళ్ళన్నాడు. అందుకే కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీలో శివలింగం ఉంది, ఏనుగులాగే ఉంది. అందుకని మహానుభావుడు వరమిచ్చాడు ఏనుగు చర్మాన్ని, అందుకు కట్టుకున్నాడు ఏనుగు చర్మాన్ని, అంతే తప్ప ఏదో సరదాగా కట్టుకోలేదు. ఆయన భక్తపరాధీనతని చెప్తున్నారు ఆంతరంగా, అంతేకాని నిజంగా ఏదో అలాగే చెప్పానని మీరు అనుకోకూడదు. అందుకని మళ్ళీ నేను లోపల విషయం కూడా చెప్తున్నాను. కాబట్టి అమ్మ, రేపు పొద్దున్న ఎలాగమ్మా నీ పట్టు చీరకి ఆయన ఏనుగు తోలుకి గుడేస్తారు? అలాంటి వాడితో పెళ్ళి ఏమిటమ్మా? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధూరేంద్ర చర్మంబుగాని, రత్నకంకణములు రమణుడై తొరగడు ఫణిలోక రాజ కంకణము కాని. చక్కగా పెళ్లి కొడుకు అంటే రత్న కంకణాలు వేసుకోవాలి. నువ్వో ఒంటి నిండా అద్భుతమైన బంగారు నగలు పెట్టుకుంటావు. కస్తూరి తిలకంచి తెందు విలసంత్రోద్భాసి పాలస్థలిం కర్పూర ద్రవ మిశ్రచూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్మతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అన్ని నగలు నువ్వు పెట్టుకుంటావు. ఆయన
పాతాళలోకంలో ఉండేటటువంటి నాగులలో పెద్ద పెద్ద నాగులన్నీ ఆయన గురించి తపస్సు చేస్తే మెచ్చుకుని వాటిని ఆభరణాలుగా వేసుకుంటాడు. మెళ్ళో 2-3 పాములు, ఏ అవయవానికి సైజుకి తగిన నగలు ఆయనకు ఉంటాయి. పెట్లు ఉంటాయి, అది మూత ఇస్తాడు. ఓ పిల్ల పాముని తీసుకుని చేతికి ఎట్టుకుంటాడు, ఇంకా చిన్న పిల్లని తీసుకుని వేళ్ళకి ఎట్టుకుంటాడు. ఇవన్నీ పెట్టుకుని పెళ్లికి వస్తాడు. ఎవడమ్మా కాళ్ళు కడిగేవాడు? ఇలా పాదాలు చాపాడంటే, మీ నాన్నగారు కాళ్ళు కడగాలంటే 2 పాదాలకి 2 పాములు ఇలా తలెత్తి నించుంటాయి. ఎలా కడుగుతారమ్మా? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు రత్న కంకణాలు ఎట్టుకుంటావు, ఆయన పాములు ఎట్టుకుంటాడు. ఏమిటమ్మా ఆయనతో నీకు పెళ్ళి ఏంటమ్మా అన్నాడు. పాము అన్న మాటకు అర్థం మృత్యు. ఆయన మృత్యుంజయుడు, అందుకని ఆయనకి పాము ఆభరణం. ఆయన పెట్టుకునే పాములు పిల్లపాములు మృతపాములు కాదు. వాసుకి, తక్షకుడు, ఆదిశేషుడు మొదలైన వాళ్ళు ఆయనకి ఆభరణాలు. నటరాజుగా ఆయన నాట్యం చేస్తుంటే అందరూ తలో వాయిద్యం వాయిస్తున్నారు. ఆదిశేషుడు ఒక్కడు ఏ వాద్యం వాయించకుండా అలా చూస్తున్నాడు. పతంజలి, ఆదిశేషుడు ఇద్దరు చూస్తూ ఉంటారు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు తెప్పి పొడిచాడు, నువ్వు ఒక్కడివి చూడు ఎలా చూస్తున్నావు అని. ఆయన అన్నాడు, ఆ నందీశ్వరుడికి కొమ్ములు ఉన్నాయి, అందుకని నేనేమో ఏమీ చేయకుండా నృత్యం చూస్తున్నానని నన్ను అవహేళన చేశాడు. అందుకే కొమ్ములు దీర్ఘాలు లేకుండా నేను నటరాజు యొక్క నాట్యాన్ని వర్ణిస్తానని హ్రస్వాక్షరాలతో ఆయన తాండవాన్నంతటిని వర్ణించాడు ఆదిశేషుడు. నేను చూడటం కాదు, వెళ్ళి ఆయన పాదాన్ని పట్టుకుంటానని ఎగిరి పరమశివుడు యొక్క పాదాన్ని చుట్టుకున్నాడు ఆదిశేషుడు. అంతటి మహానుభావుడు. అటువంటివన్నీ ఆయనకి ఆభరణాలు. కాబట్టి అమ్మారే పొద్దున్న ఆయనేమో పావులు ఎట్టుకుంటాడు, నువ్వు రత్న కంకణాలు ఎట్టుకుంటావు. మీ ఇద్దరికి పెళ్ళి ఏమిటమ్మా? ఎలా కుదురుతుంది? చందన గంధం భుజానడై పూయడు మదపంచబాణ భస్మంబుగాని. పెళ్లి కొడుకు అంటే చక్కగా ఒళ్ళంతా చందనం రాసుకొని సువాసన వస్తూ ఉండగా కూర్చోవాలి. ఆయన తన 3వ కంటి మంటతో చంపేసినటువంటి మన్మధుని యొక్క బూది నీళ్లలో కలుపుకొని ఒళ్ళంతా భస్మ అలుదుకొని వస్తాడు. ఏమైనా బాగుంటుందా? నువ్వు ఒంటికి కస్తూరి అవి రాసుకుంటావు. ఏమిటమ్మా ఆయనకి నీకు పెళ్ళి ఏమిటమ్మా? ఏమైనా బాగుంటుందా? కాదు. కోరికలకి అతీతుడు శంకరుడు. కామ దహనం చేస్తాడు ఆయన. ఆయనకి కామ ఉండదు. ఆయనకి ఎందుకు ఉండదంటే అన్నీ తన వేరేవాడికి ఇంకా మళ్ళీ కొత్తగా కోరికే ఉంది. ఆయన నిత్యతృప్తుడు. కాబట్టి ఆయనకి నీకు పెళ్ళి ఏమిటమ్మా? పైగా ఆయన దగ్గర ఉన్న లక్షణం ఏమిటో తెలుసా తల్లి? అసలు మెడలో పువ్వుల దండలు భోగియై తొరమడవు వెలయింతలిని రే వెలుగు కాని. మెడలో పూలదండ వేసుకుని ఉండాలి. నాస్రగ్వి అని పురుషుడు మెడలో పూలదండ వేసుకుని ఉంటే మంగళప్రదుడై ఉన్నాడు అని గుర్తు. అందుకే పూర్వం పురుషులు మెడలో పూలదండ వేసుకుని తిరుగుతూ ఉండేవారు. అలా పెళ్లి కొడుకు అంటే పూలదండ వేసుకుని ఉండాలి చక్కగా. అంతేగాని పూలదండ లేకుండా పెళ్లి కొడుకు కూర్చుని ఇక పెళ్లి కొడుకు ఏమిటి? ఆయన పూలదండ వేసుకోవడమ్మా అర్ధనా ఖర్చు లేకుండా అర్ధరాత్రి వెలిగే చంద్రబింబాల్లో దాన్ని తెచ్చి ఇలా పెట్టుకుంటాడు ఇక్కడ కిరీటం మీద. ఏమైనా బాగుంటుందా 10 మందిలో చూడడానికి? నువ్వేమో అద్భుతమైనటువంటి పూలదండలు వేసుకుంటావు. పైగా నీ సిగలోంచి వచ్చే సువాసన చూడడానికి దేవలోకంలో ఉన్న పువ్వులు నీ సిగలోకి రావాలని కోరుకుంటాయి. సహజ సుగంధం ఉంది నీ యొక్క కేశపాశానికి. ఆ నువ్వెక్కడా, ఆయన ఎక్కడ? ఆయనతో నీకు పెళ్ళి ఏమిటమ్మా? పైగా ఇంట నిండ నొల్లడొలుపులలో కాని జనయ సింహమెక్కడిద్దు కాని. పోనీ రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక గృహప్రవేశం చేయాలి, శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ ఉంటానికి. పోనీ ఆయనకి వాహనం లేదు, ఎప్పటి ముసలు ఎత్తుది, ఇద్దరూ ఎక్కాలి కదా, అది చర్యలు పడుతుంది. పోనీ సింహం ఉంది ఎక్కమంటే ఎక్కడం, నా ఇద్దే ఎక్కుదామంటాడు. యనయ సింహమెక్కడిద్దు కాని. ఇలాంటి వాడు ఏమిటమ్మా? ఓ తల్లి, నేను ఒక్క మాట చెప్పనా? వెర్రి అనగ శివుడే వినవే చెప్పుమా. వెర్రాడు ఎవరైనా ఉన్నాడంటే లోకంలో శివుడు ఒక్కడే. ఎవరి మాట్లాడుతున్నది? బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుడే అన్నాడు. చూద్దాం ఏమంటుందో. ఆవిడ బుసలు కొట్టింది. బుసలు కొట్టి ఆవిడ చెలికెత్తెల్ని పిలిచింది. పైగా అక్కడతో ఊరుకున్నాడా? ఓ మాట అన్నాడు, ముదిమిలేనివాడ మోహనాకారుండ తరుణి నిన్ను ఏల తగినవాడ నన్ను తవిలి నీవు నా వెంట చనుదెమ్ము వనట కొందనే లవనజనేత్ర అన్నాడు. ఆ పరమశివుడు ఎందుకు? బ్రహ్మచారిని, మంచి ప్రాయంలో ఉన్నాను, యవ్వనంలో ఉన్నాను, రామనిద్దరం విడిపోదా ఉన్నాడు. ఆవిడంది చెలికెత్తెల్ని పిలిచింది. వీడట బ్రహ్మచారియట వీధుల పెట్టగ రాని మాటలే ఆడుచునున్నవాడు నమశివాయుండాడగరాదు మదనాంధుడు వీడి పండ్లుడగ వేసి దొబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరూ. వీడెవడో దురాత్ముడు, బ్రహ్మచారిట. వీడు చెయ్యకూడని ప్రసంగాలన్నీ చేస్తున్నాడు, శివనింద చేస్తున్నాడు. వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి ఈక్షాసలు మారేండి ఆశ్రమం అవతలకని.
ఆ చెలికెత్తెలందరూ వచ్చి మీద పడి పట్టుకున్నారు పరమశివుడు. అప్పుడు ఆయన ఒక్కసారి తన రూపం ఏమిటో చూపించేటప్పటికి అప్పుడు పరమశివుడి పాదాల మీద పడి నమస్కారం చేసి, ఈసారి సశాస్త్రీయమైనటువంటి కళ్యాణం జరగాలి, నువ్వే వచ్చి మా నాన్నగారిని అడిగి కన్యాదాత గారింట్లో పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంది. అందుకుని వచ్చాడు హిమవత్ పర్వతం మీదకి మహానుభావుడు. కాబట్టి బ్రహ్మచారిగా వచ్చి పరమశివుడే నింద చేసినా కూడా ఆ తల్లి అంగీకరించదు. అది శివుడే కావచ్చు, శివనింద చేస్తే మాత్రం ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ యొక్క మహాపాతివ్రత్యం అటువంటిది. శివుణ్ణి స్తోత్రం చేశారా ఆవిడ పరవశించుకుంది. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారిలో నవరసాలు చెప్పారు. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహివ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. నవరసాలు కనపడాలంటే శరీరంలో ఇంకా ఏ అవయవంలోంచి కనపడవు, ఒక్క కళ్ళల్లోంచే నవరసాలు కనపడాలి. శివే శృంగారార్థ, శివే ఆవిడ పేరు కూడా శంకరుడి పేరు కన్నా వేరుగా ఉండదు. శంకర శాంకరి, భర్గ భార్గవి, హంస హంసిని, శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి, శివ శివా. ఆయన పేరు ఆవిడ పేరు కూడా పేర్లలో కలిసిపోయే ఉంటాయి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత శిచి కళాభ్యాం నిజతమఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం మృతి పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అన్నారు. ఒడ్డొరులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలం. వాళ్ళు ప్రకృతి పురుషులు, వాళ్ళిద్దరూ వేరుగా ఉండేవారు కాదు, ఎప్పుడూ కలిసే ఉంటారు. కాబట్టి ఆ తల్లి శివే శృంగారార్ధ్ర, పరమశివుణ్ణి చూసేటప్పటికిట ఆవిడ కళ్ళల్లో శృంగారరసం కనపడుతుంది. శృంగారరసంతో తడిపేస్తుందిట శంకరుణ్ణి ఆవిడ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.